Sunday special fish curry. హాయ్ అండి. ఈరోజు చేపల కూర విషయంలో ఇదిగో చేపల కూర రెడీ చేస్తున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. ఇప్పుడు ఇందులో ఏమేమి వేసానంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు బాగా ఎరగేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారండి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే వేయను. దీనికి మామూలుగానే చికెన్ మసాలా లాగానే అల్లం, ఎల్లుల్లిపాయ, ఎండు కొబ్బరి, గసగసాలు, ధనియాలు, చెక్క, లవంగ, గసగసాలు ఇవన్నీ పొడిగొట్టేసి మసాలా ముద్ద చేసి, ఈ చేపల ఇగురండి, ఇది పులుసు కాదు. పులుసుకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇగురికైతే చికెన్ మసాలాని, చికెన్ది కూర మసాలా ఏం వేస్తామో అదే వేసుకోవాలి దీనికి. ఇది ఇప్పుడు వేసాను, ఇదిగో అయిపోయిందండి. ఉల్లిపాయ పచ్చడి వేగిన తర్వాత మసాలా ముద్ద వేసి కారం, పసుపు, ఉప్పు వేసి వాటర్ పోయాలండి. వాటర్ పోసిన తర్వాత ఆ వాటర్ అలా మగ్గుతూ ఉన్నప్పుడు చూడండి, ఇప్పుడు సిమ్ ఉడుకుతుంది కదా, ఇప్పుడు నీళ్ళు కాసిన పోసుకొని బాగా ఉడికిన తర్వాత కొంచెం ఉడకనివ్వాలండి ఈ గ్రేవీని. ఈ గ్రేవీలో ఉడికిన తర్వాత ఈ చేప ముక్కలు ఉన్నాయి, ఒక్కొక్కటి తీసి ఇప్పుడే కడిగి పెట్టుకున్న చేప ముక్కలన్నీ కూడా ఒక్కొక్కటి చక్కగా రౌండ్గా ముక్కలన్నీ కూడా నీటిలో ములిగేటట్టు, ఆ గ్రేవ్ గుజ్జు పట్టేటట్టు ముక్కని ములిగేటట్టు తిప్పాలండి. ముందు లైన్గా పెట్టేసేసుకోండి ముక్కలు. ఇలా లైన్గా పెట్టి, చేప చాలా పెద్దదండి ఇది, దాకా కూడా చాలా పెద్దది ఇది. ఇంక దీంట్లో ఇంక వేసి దాని వెనకాల పొట్ట ముక్కలు కూడా ఉన్నాయి, అవి కూడా వేసి ఆ చుట్టూ మన చేతితో తిప్పినప్పుడు అది గరిటె పెట్టకూడదండి. దీనికి గరిటె పెట్టకుండా అటు ఇటు క్లాత్ పట్టుకొని చుట్టూ రౌండ్ తిప్పాలి. రౌండ్ తిప్పినప్పుడు అది మొత్తం ముక్క, ఉప్పు, కారం ఇవన్నీ కూడా ముక్కకు పట్టేటట్టు తిప్పాలి. చేపల కూరకి ఎప్పుడు కూడా దాకా ఎలడుపు ఉండాలి. అయినా మా చేపలు తక్కువ ఉన్నాయి, దాకా పెద్ద అయిపోయింది. ఇంకింతే క్లాత్ పట్టుకొని రౌండ్ తిప్పితే అదేమో ముక్కల నిండా అటు ఇటు కూడా మొత్తం ముక్క ఉప్పు పీల్చుకుంటుంది. అది నూనె ఎక్కువ వేయండి. అది చూసారా, ఇట్లాగా తిప్పుతూ ఉండాలి. తిప్పితే మొత్తం ముక్క అంతా తడిసిద్ది. ఉప్పు, కారం, పసుపు, మసాలా మొత్తం ముక్కని పట్టుకుంటుంది. పట్టుకొని చూసారా ఎట్లా వచ్చిందో కలర్ఫుల్గా. చాలా చేప ఇది చాలా ముదిరి చేప అండి, చాలా మాంసం ముక్కలాగా ఉంది, బాగుంది టేస్ట్. మీరు కూడా నేను చేసినట్టు ఈ స్టైల్లో చేయండి. చికెన్ మసాలా అదే ఇది. నేనైతే చేపల పులుసుకి అయితేనే వేస్తానండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఈ ఇగురికి అయితే మటుకు నేను ఇదిగో చూసారా ఉడికిపోయిందండి, సగం ఉడికింది, ఇంకొంచెం వాటర్ ఉంది. ఈ వాటర్ కూడా ఇంకొంచెం ఇంకనిచ్చేస్తే ఇప్పుడు దగ్గరికి అయిపోయింది. చూసారా, ఇంకా ఆపేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆపేసిన తర్వాత కూడా పులుసు ఆ గ్రేవ్ అన్నది చిక్కబడిపోద్ది. చూసారా, ఇంకా ఫైనల్ అయిపోయింది. దీంట్లో చక్కగా ధనియాలు, జీలకర్ర ఏం చేసి పొడి కొట్టుకున్న పొడి ఒక స్పూనున్నర, ముక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2 స్పూన్లు జల్లేసి, తర్వాత కొత్తిమీర, పుదీనా 2 కడిగేసుకొని, పుదీనా కూడా కలపండి, బాగుంటుంది టేస్ట్, మంచి స్మెల్ వస్తుంది, మంచి సువాసనగా ఉంటుంది కాబట్టి పుదీనా కొంచెం కలపండి. కలిపేసిన తర్వాత ఇంకెంతేనండి, కొంచెం ఒక్క నిమిషం సిమ్లో పెట్టేసి ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా దించేస్తానండి. ఎందుకంటే ఆ పులుసు అంతా కూడా, అది ఈగరంతా కూడా చిక్కబడిపోద్ది. ఇక గరిటె మట్టికి అస్సలు పెట్టొద్దు. గరిటె ఇప్పుడు నేను ఎందుకు పెట్టానంటే కొంచెం వాటర్, ఈ గిన్నె ఎట్లా ఉందంటే మధ్యలో గుంటలేదు వలన గ్రేవ్ అంతా పక్కకు వచ్చేస్తుంది. ఆ గ్రేవ్ తీయడాకని గరిటె పెట్టానండి. గరిటె పెట్టకూడదు అసలు. అటు ఇటు క్లాత్ పట్టుకొని రౌండ్గా తిప్పడమే. తిప్పితే అప్పుడు ముక్క చెదరకుండా ఉంటుంది. పెద్దదాకా కాబట్టి చూసారా, ఒక ముక్క దేని ప్లేస్లో దాని అదే ఉంది, ఒక దాని దగ్గరికి ఒకటి రాలేదు. చూసారా, ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.